ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి మేడ్చల్లో పలు కాలనీల మీద వివేకానంద విగ్రహం వరకు మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. చాలా మంచిగా రోడ్ షో అయింది. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. చాలా మంది జాయిన్ అవుతున్నారు. అన్ని పార్టీలు జాయిన్ నుంచి మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నిన్న కూడా సిపిఐ సిపిఎం ఈరోజు కూడా మీటింగ్స్ అయినాయి. చాలా వరకు పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా సంపూర్ణంగా మద్దతు ఉంది కాబట్టి హై మెజార్టీతో విన్ అవుతున్నాము. ఎక్కువ ఎన్ని కుట్రలు చేసినా ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం ఆగదు. మేము ప్రజలలో ఉన్నాం, ప్రజల మనుషులం. 2006 నుంచి నేను ప్రజలలోనే ఉన్నా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి నాకు చాలా మంచి అవగాహన ఉంది. ఇక్కడ ప్రజా సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక ఎంపీ క్యాండిడేట్ అని ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు లేరు కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఎంపీ సీట్ గెలిపించుకుంటే ఏ సమస్యలు ఉన్నా నేను తీర్చుతా అని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు ఓటేస్తే ఇప్పుడు ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత గమనించి అందరూ కాంగ్రెస్కి ఇద్దామని డిసైడ్ అయిపోయినారు ప్రజలు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా గెలుపు మాత్రం ఆగదని మేము తెలియజేస్తాం. మేడ్చల్ పట్టణంలో బస్తీ రోడ్ షో సందర్భంగా మా యొక్క అభ్యర్థిని, మా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారితో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఈరోజు రోడ్ షో చేయడం జరిగింది. ముఖ్యంగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి బీజేపీ కుయుక్తులు పన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అభియోగం మోపి ఏదో రకంగా ఆయన మీద కేసు బుక్ చేయడం జరిగింది. అంటే బీజేపీ అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను, సిబిఐని, ఈడీని, పోలీసును, వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ పార్టీగా వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా వాడుకుంటా ఉన్నారు. ఎంత చేసినా ఈరోజు తెలంగాణలో 14 సీట్లు గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ. మల్కాజ్గిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. ఎందుకంటే అతి తక్కువ సమయంలో 6 గ్యారంటీలని చెప్పి ఇప్పటికే 5 గ్యారంటీలు పూర్తి చేసి ప్రజల మన్నలను పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెడితే మరి కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయని అమిత్ షా కుయుక్తులు బంతా ఉన్నాడు. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మల్కాజ్గిరిలో ఎగరబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి ఒక సీట్ ఇది. మరి అక్కడ రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రి చేయడానికి భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి అన్ని రాష్ట్రాలలో విజయడంకా మోగించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేమందరం కూడా కంకణబద్దులైనాం. అన్ని పార్టీలు కూడా గెలవబోతా ఉన్నాయి. రేపు ఇండియా కూటమి రేపు అధికారం చేపట్టబోతా ఉంది. అమిత్ షాను, మోడీని ఇంటికి పంపించడానికి భారతదేశ ప్రజలు సిద్దంగా ఉన్నారు. మైనార్టీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెంటనే ఉన్నారు. తప్పకుండా మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి గారి గెలుపును ఎవరు కూడా ఆపలేరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.